ఇగో బాపు ఇద్దినే సాయిలు అద్దుకునేది కాదు ఇది అట్టి ఎట్లా తింటావు సాయలు అద్దుకునేది కాదు ఇది బర్గర్ అంటారు ఇంగ్లీష్లో బర్గర్ అంటారు దీన్ని తిను మంచిగా ఉంటుంది కమ్మ ఉంటుంది ఇలా లోపల చికెన్ ఉంటుంది మంచి కమ్మ ఉంటుంది రేడు చికెన్ ఇగో ఇది చికెనే డబ్బ రొట్టె కాదు సాయలు అద్దుకునేది కాదు తిను గోపిగడ్డ గిల్ల వారేసి రేంద్రలాంటి కొడుకులు. నమస్తే సిల్కలు మా బాబుని అయితే ఇవాళ అల్సిఫ్ పట్టుకొచ్చినాము ఇక్కడ మేము ఏమేమి చేస్తామో ఇవాళ మొత్తం చూపిస్తాము చూడర్రే ఏమేమి కథలు పడతామో అన్నీ చూపిస్తాం చూడర్రే ఇంకోసారి ఇవన్నీ మరుగు మందులు కాదవి ఏంటి బట్టలు కొట్టుకునేటి ఏందవి నువ్వు మరుగు మందులు ఆడుతీవి సెంట్లు బట్టలు కొట్టుకునేటి నువ్వు కాట కలిసిన నువ్వు ఇంటికో అంటే నువ్వు ఈడ తిరుగుతానో పట్టుకొని రాజ్యం పట్టుకొని అయ్యో గిది తెలుసు బిడ్డ ఇంటికాడ మన సూర్యగాడు కొట్టేటోడు అక్కడ సూర్యగాడు కొట్టేటోడా ఇదే టైపింగ్ మిషన్ అప్పుడు మీ నాన్న పంపేది లెటర్ మంచిగా ఉన్నవా అది అని ఏ అప్పుడు రెండు నెలలు పట్టేది మాకు వచ్చేవారు ఇదేంది బాపు ఇది తొక్కులు పెట్టుకునే కుండ అనేది గీత పెద్ద ఉంది మరతమాన్నేనా తొక్కులు పెట్టుకునేది ఉన్నట్టుంది ఇది చూడు బాపు టీమే మన ఇంటికాడ పెద్ద టీం ఉండే ఇదేనేది అందుకో బిడ్డ కర్రీ అందుకో దీంతో కొడితే నీ సెట్ అవుతుంది నువ్వు అద్దు బాపు సెట్ అవుతాను ఇవన్నీ చూస్తే మా పాతకాలం గుర్తుకొస్తుంది బాపు మన సర్వలు ఈడికి పట్టుకొచ్చిర్రే మన సర్వలేనా అవి బాపు గిది సిలిండర్ బుడ్డి అప్పట్లో సర్వలు అందం మీరు సర్వైవల్ అని కూడా బతుకుతుర్రు అలా ఎవరికి ఏం చెప్తాం మేము సర్వలలో నీళ్ళు కూడా బతుకు మీరు సర్వైవల్ అంటారు ఏమో అంటారు బాపు ఇది కొట్టేది కొట్టేది గుర్తుంది మన ఇంట్లో మన అడుగు మీద ఉండేది దంచేది అవన్నీ మాకు తెలుసు మీకు తెలాలి ఇప్పటిలోకి దంచెడిది చూడు బాపు మనం వాడిన వాళ్ళు కూడా అదే వాడిర్రే అప్పటికి ఉండేటి ఇప్పుడు జేబులో చిన్న పొరానికి కూడా ఫోన్లే ఉన్నాయి ఇప్పుడు అప్పట్లో ఇవి ఏమైనా మూల కూడా ఉండేది ఇదేనా ఫోను ఏంది బిడ్డ ఇవన్నీ వాళ్ళు ఇక్కడ పాతకాలంలో ఇవే ఆడేటోళ్ళు పుష్ప ఇదే చందనం కదా ఎర్ర చందనం ముట్టకరాదు ఎర్ర చందనం చూసినావా బాపు ఇందులో ఏమున్నాయా ఇవన్నీ ఇప్పుడు తయారు చేసిర్రా పాతయని పాతయ్యా బాపు పురాణ కాలంకి సాయ పెట్టుకున్నట్టు ఇవి వెనకట దుబాయ్ అంతా తిట్టినా ఉండనా వెనకటి దేశ పుల్లని తిట్టినే కట్టుకొని బతికేటోళ్ళ ఇట్లా కట్టుకొని ఉండేటోళ్ళు అందులోనే అన్నం తినేటోళ్ళు అందులోనే వండుకునేటోళ్ళు ఈ గాడ ఏం చేస్తారు కాడ మట్ల కాల్చుకొని తినేటోళ్ళు ఏమున్నా కానీ ఉయ్యాలు పెట్టేటోళ్ళు కాల్చుకునేటోళ్ళు చాయ్ పెట్టుకునేటోళ్ళు వంటలు నీడ కట్టేసేటోళ్ళు ఆడ వండుకునేటోళ్ళు అట్లుండనా అయితే అట్లుండేదే బాపు నీకు సంచులు గిడ మంచిగా ఉన్నాయి సంచి మంచిగా ఉన్నాయి తాత అప్పటి మాల్ మసాలా లేదు మీకు ఇప్పుడు అన్ని దుకాణాలు అయినా మీకు ఇవన్నీ ఎక్కడి మంచిగా లోపలికి చూపి తప్ప ఎట్లుంటో లోపట అబ్బా నేను రాను ఈయన నడిపించి పంపిన నా మొక్కలు నరి బాపు ఇంకా చూసేటి బాగున్నాయి దుబాయ్లో ఇంకా చూపి తప్ప అడుగు నీకు నడు ఏసీలో బతికేటో నీకే రా ఆడ వ్యవసాయం చేస్తే కాళ్ళని గంగలు వేని నడిసే సాధన అవుతలే నీ పని మంచిగా ఉంది కానీ సోలాపూర్ చెప్పులు వేసినావు ఇట్లా చెప్పులు వేసుకో బిడ్డ గాలి ఆడితే మంచిగా ఉంటాయి ఉడికి కాళ్ళ పురుగులు పడతాయి కాయలు కత్తున్నాయి బాపు నీళ్ళకి వేసుకుంటానే ఇక ఏమో నువ్వు ఇంటికాడ అయితే ఎట్లా బతావు ఇక్కడ వేసిన తిండి వేసిన బతుకుడు నీ బతికేందో నువ్వు బతికేదేందో నీ బతికేందో నా బతికే అర్థం బతుకుతా ఇస్తున్నామా సిల్కాని ఇవాళ మా బాబుని అయితే మెక్డొనాల్డ్స్ తీసుకోతానా దారి ఎట్లుండో చూపిస్తాం మా బాబుతో ఇవాళ పంచాయతీ నాడే బాబు నాడు నేను మెక్డొనాల్డ్స్ తీసుకోతాను ఆడు ఎటు ఇలా తీసుకోతాను ఆడే రాను బాపు ఇవ్వలేమన్నారు దాయే బాపు రానియర్ రాళ్ళకు బాపు రానిస్తారు దాయే ఏమన్నా అంటారా ఇవ్వలేమన్నారు దా నేను చూసుకుంటాను నాడు నేను ఎట్లున్నా ఏం కథ ఏం కాదు బాపు దాడు అద్దురా నాడు ఏంద్ర ఇది వీడ టీవీ పెట్టిరే ఊరిడ టీవీ కాదు బాపు ఇదే ఇది ఆర్డర్ చేసుకునే మిషన్ ఈ నుంచి ఆర్డర్ చేసుకున్నాము ఇళ్ళకి వస్తాయా ఇళ్ళకి రావు బాపు ఇలా పైసలు కట్టాలి మనం అక్కడ కూర్చోవాలి ఇక్కడ కూర్చున్నామో వస్తాయి మండేంద్ర జాతర ఉన్నట్టు ఇలా జాతర మొత్తం జాతర జరుగుతాయి తెలిసా డబల్ రొట్టెలు
డబ్బు రొట్టెలు కాదు పాప అవి, డబ్బు రొట్టెలు కాదు అవి, బర్గర్. బాబు ఏం చూస్తాను తిన్నావా, భయపడకు, ఇవ్వను ఏమన్నారు అని. ఓకే భయపడకు నువ్వు, మనం బిల్లు చెప్పినాం అత్తుకున్నాయి, బర్గర్లు అత్తుకున్నాయి, వాళ్ళే ఎత్తారా వాళ్ళే ఎత్తారు మనకు. ఏంటి ఇవి ఇవి ఫ్రైస్ అంటారే, ఇవి మన ఆలుగడ్డలతో చేస్తారు. గిట్ల ఎందుకు వేసారు, కూర అంటే అయిపోతాయా? కూర వండుతారా అని, ఇవి కట్టపుల్లలు లెక్క ఉన్నాయి కదా, ఇవి తినేటి అంటున్నాయి అంటుంటాడు. తినో తాగు, ఎటావురా ఇగో ఇది తాగు, జుర్రుడే, దీన్ని పెట్టి ఇలా పెట్టి జుర్రుడే తాగు. మీకెళ్ళా అన్న? నీకే కాదు బాపు, ఇట్లే తాగు, నోట్లో పెట్టుకో, ఇది నోట్లో పెట్టుకో, జుర్రు వస్తలేదు, జుర్రు నువ్వు ఇగో బాపు ఇద్దినే. సాయిలు అద్దుకునేది కాదు, ఇది అట్టి ఎట్లా తింటావు? ఈ సాయలు అద్దుకునేది కాదు, ఇది బర్గర్ అంటారు, ఇంగ్లీష్లో బర్గర్ అంటారు దీన్ని. తిను మంచిగా ఉంటుంది, కమ్మ ఉంటుంది, ఇలా లోపల చికెన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది మంచిగా కమ్మ ఉంటుంది. రేడు చికెన్. ఇగో ఇది చికెనే, డబ్బ రొట్టె కాదు, సాయలు అద్దుకునేది కాదు, తిను. గోపిగడ్డ గిల్ల వారేసి రేంద్రలాంటి కొడుకులు. ఏంద్రీ అంత టీవా? టీవీ కాదే, పెద్ద స్క్రీన్ అది, ఓంత పెద్ద ఉందారా? దాని మీద పాటలు ఎత్తారు ఇప్పుడు. సినిమాలు వస్తాయి ఇంకా? సినిమాలు రావే, పాటలు ఎత్తారు, ఎగురుతారు వీళ్ళు అంత. ఇప్పుడు మీదకి ఎట్లా చూస్తుర్రా మనం తినుకుంటా? పా నడు బాపు, అయిపోయింది పని అయిపోయింది, నాడు. గద్దాలు నోళ్ళు తీసుకుంటూ పెడుతుర్రా? అద్దాలు అవిటికి అవే వెళ్తాయి, అవిటికి అవే వెళ్తాయి అద్దాలు. నడు నడు, అవే తిరుగుతున్నాయి అద్దాలు, తిరుగుతాయి అవిట్లకు అవే అవుతాయి. ఎట్లా అనిపించింది బాపు? నన్ను ఇంకోసారి గిసండి ఇట్లా పట్టుకరాకురా, నాకు భయమే అవుతుంది. ఇంకో పాపిట చీకటి అయింది ఇక్కడ వేసినావు ఇంటికాడ. ఏమో ఏందో ఏమో గియాల్లో అయితే బర్రబీరు కట్టేసుకొని కోలుగా అమ్ముకో, బర్రబీరు కట్టేసుకొని కోలుగా అమ్ముకొని ఇంటికాడ వండుకుంది వారికి. ఏందో ఏమో గిన్నె బుగ్గలు వేసి కరెంట్ బిల్లు గొంతేస్తున్నారు వీళ్ళకు. ఫ్రీ ఇచ్చారు కదా, గీళ్ళకేం రోజులు పుట్టినారు, గీడ పాములు పెట్టుకురు. అది షోకేస్ పెట్టుకుర్రే. ఈ షోకేస్ బొందలు కూడా మంచిగా కాదు, ఇట్లుండద్దు ఇట్లుండద్దు, ఇళ్ళల్లో పాములు కానీ ఇట్లా పెట్టుకోవద్దు. ఇది తలకాయలు ఏమో వీళ్ళకు, ఉడుని చూస్తేనే ఇల్లు ఇడిచి పెడతాం మనం, పాములు పెట్టుకుర్రాడు ఇంట్లో. తెలుసా బాపు, ఏం కాదు, తెలుసున్నావా? ఈ జనాలు నడుచుడు కూడా పట్టుకో, అర్థమైంది ఇప్పుడు. ఆడ దిగంగా మెల్ల దిగు, సరేనా? దిగుడు దుంకు అటు దుంకు, గింతే బాపు. ఏమో ఏందో ఏమో అండి ఇవన్నీ. ఎట్లా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయరు, ఎట్లా అనిపించిందో. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.